హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం వంట మసాలా ఎగ్ కర్రీ రండి చేద్దాం. ఈరోజు ఎగ్ కర్రీ కావాల్సినవి ఇదో 4 ఎగ్గులు ఉడికించి పెట్టుకున్నాను అన్నమాట. ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోండి. కొంచెంగా ఉప్పు వేసి ఉడికించుకొని ఇట్లా ఎగ్గులు ఉడికించుకున్న ఎగ్గులు ఇవన్నమాట. దానికి కావాల్సిన మసాలాలు 4 ఉల్లిపాయ ముక్కలు, 2 టమోటాలు, కొంచెం మసాలాకి కొబ్బరి, కొంచెం అల్లం 4 తుండ్లు చిన్నది 4 కట్ చేసి పెట్టాను, 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సోపు అంటే మన మసాలాలకు వేస్తాం కదా, పెద్ద జీలకర్ర లాగుంటుంది ఇది సోపు, కొంచెం జీలకర్ర, 4 మిరియాలు. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి, చూపిస్తాను. కొంచెం బాగా చూపించండి. ఇది ఆ ఉల్లిపాయలు టమోటాలు ఇట్లా మిక్సీలో వేసుకొని ఇట్లా పట్టుకోవాలి. ఇది మసాలా కొబ్బరి, జీలకర్ర, 2 మిరియాలు, సోపు, తెల్లగడ్డలు, అదే వెల్లుల్లిపాయలు. ఇది ఉల్లిపాయలు టమోటో ఇలా స్మాష్ చేసుకోవాలి మిక్సీలో వేసుకొని. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపుకి కొంచెం నూనె ఒక 4 స్పూన్లు 5 స్పూన్లు పడుతుంది. కొంచెం ఎక్కువగా నూనె కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇది, అందుకని కొంచెం నూనె వేస్తాను అన్నమాట. ఇప్పుడు ఆయిల్ మేము శనగ నూనె అంటే పల్లీల ఆయిల్ వాడుతాం, లేదంటే సఫోలా వాడుకుంటాం. మీ ఇష్టం, మీరు ఏ ఆయిల్ వాడతారో ఆయిల్తోనే చేసుకోవచ్చు. దీనికని స్పెషల్గా ఏమని అన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులతోటి నేను చేసే వంట మన ఇంటి వంట. రోజు మనం ఏం చేసుకుంటామో అదే పెడుతున్నా, మీరు చూసుకోండి. చూసారా, ఆయిల్ అంటే ఇంచుమించు ఒక 4 స్పూన్లు ఉంటుంది ఆయిల్, చూడండి. ఇందుకే చూసారా, 2 గ్రాంబు, 1 ఏలక్క, కొంచెం పట్ట, చూసారా కొంచెం. ఇది సోపు ఎప్పుడైనా కూడా కొంచెం తాలింపులో వేసి వేగించుకుంటేనే స్మెల్ బాగా వస్తుంది. చూసారా, అవన్నమాట వేసేసి ఇది పోపుకొచ్చి ఆవాలు అవన్నీ అవసరం లేదు. కొంచెం మినపప్పు మాత్రం పోపులో వేసుకోవాలి. ఇది కొంచెం లేట్ అవుతుంది అన్నమాట. ఇది బాగా ఫ్రై అయ్యేదానికి కొంచెం లేటుగా మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్పుడప్పుడు కలిపెట్టుకుంటూ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసేసుకోవాలి. చూసారా, గడ్డగా వచ్చేసింది. ఇప్పుడు మసాలా వేసేస్తున్నాను. మసాలా వేసేసా. మసాలా 1 నిమిషం వేగింది చాలు. అంటే ఇది కూడా వేగాలి కాబట్టి అన్నీ కలిపి ఒకేసారిగా వేగుతాయి. దీనికని స్పెషల్గా దీన్ని వేయించుకోవచ్చు. చూసారా, ఇప్పుడు మనము క్రష్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు టమోటాలు. నేను 4 ఎగ్గులు చేస్తున్నాను కాబట్టి 4 ఉల్లిపాయలు చేశాను. ఇంకా కొంచెం తక్కువగా కూడా చేసుకోవచ్చు. ఇది అన్నంలో పెట్టుకొని కలుపుకొని తింటే బాగుంటుందనే దానికోసంగా 1 ఉల్లిపాయ ఎక్స్ట్రాగా వేసాను అన్నమాట. ఇందులో ఇంకా నీళ్ళు అవన్నీ ఎక్కువ వేయాల్సిన పని లేదు. దీనికి సరిపడా ఉప్పు కారం ఇందులోనే వేసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ మసాలా వేసా, అందులో ఉల్లిపాయలు టమోటాలు మిక్స్ చేసి వేసాను. ఇప్పుడు మనం దానికి తగినంత కారం, చూడండి అది చాలు. మరి ఎక్కువ వేసుకుంటే కూడా కారం అవుతుంది. నేను ఫస్టే చెప్పాను, మేము ధనియాలు మిరపకాయలు 2 చేరి ఒకేసారిగా పట్టించుకుంటాం. ఇది చూడండి, పసుపు, దానికి సరిపడా ఎగ్గులో కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోండి చాలు. దీనికి మామూలుగా మనకు సరిపడా ఉప్పు మన టేస్ట్కి అనుసరించి ఎంత ఉప్పు కావాలనో అంత ఉప్పు. చూసారా, నేను ఈ ఉప్పు వేస్తున్నా.
అంతే. ఇది బాగా మగ్గాలి. అట్నే చాలా ఏం చెప్తాము, ఒక బ్రౌన్గా వేగేంత వరకు వేయించుకోవాలి. కొంచెం సేపు లేట్ అవుతుంది, లేట్ ప్రాసెస్ ఇది, వెంటనే కాదు. ఈ మసాలా చాలా బాగుంటుంది ఇట్లా వేయించుకొని ఎగ్గేసుకొని. దీంట్లో ఈ ఉల్లిపాయలలో కొంచెం నీళ్ళు వేసుకుంటాము. ఎక్కువ అవసరం లేదు. చూసారా, ఇవి కడిగికొని మిక్సీ కడిగి జారు పోసుకునేందుకు నేను కొంచెం నీళ్ళతో వేస్తున్నా. చూసారా, ఇది అంతే. ఇంకేం మనం ఏమి అన్నీ వేసేసాం, ఉప్పు కారం అన్నీ వేసేసాము. ఇది బాగా వేగబెట్టాలి, బాగా బ్రౌన్ కలర్ వరకు వచ్చేంత వరకు. కొంచెం సేపు తర్వాత ఎగ్గులు ఇందులో వేస్తాము, ఇప్పుడే వేయాల్సిన అవసరం లేదు. చూసారా, ఇది ఎంతసేపు ఉడికింది అది? టైమింగ్స్ అంతా ఏముంది, ఒక 10 నిమిషాలు. అంటే మరి హైలో పెట్టుకొని అది మగ్గ పెట్టుకున్నామంటే అది ఉడికేటప్పుడు ఆ నూనె అంతా చెదిరి బయట వచ్చేస్తుంది. అందుకోసం కొంచెం మీడియంలో పెట్టుకునే చేసుకోవాలి కూర. కొంచెం లేట్ అవుతుంది. అది చెప్పాను కదా ఫస్ట్లోనే, లేట్ ప్రాసెస్ అని. సగం బాగా మగ్గాక ఎగ్గులు వేసుకోవాలన్నమాట. ఫస్ట్లోనే ఎగ్గులు వేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఎగ్గుల్లో కొంచెం ఉప్పు వేసి మనం ఉడకిచ్చేస్తున్నాం కాబట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి. అంటే ఇంచుమించు కుర్మాకు చేసే రెసిపీ లాంటిదే, కానీ కుర్మా అనేది వేరే టేస్ట్ వస్తుంది. ఇది బాగా దీన్ని ఏం చెప్తామంటే, ఇది మిరియం అంటాం. మిరియం అంటే అన్ని నూరుకొని ముద్దగా మిరియం లాగా చేసుకునేది అన్నమాట. మసాలా అంతా నూరుకొని. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో అదే ప్రకారంగా చేసుకోండి. దీన్ని ఇంకొక 2 నిమిషాలు వేగబెట్టుకోండి చాలు. కొంచెం కలరు. నేను ఆయిల్ అంతా బాగా వేస్తున్నాను చాలు, అంతకుమించి ఇంకా ఆయిల్ చూడండి. మనం ఇటు అన్నామంటే మన వేలుకి ఆయిల్ తెలుస్తుంది, బాగా ఆయిల్గా ఉంటుంది కదా. ఇంకా అంతకుమించి ఆయిల్ అవసరం లేదు, ఇదే ఆయిల్ చాలు. ఎగ్గు పగిలించుకోకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ మీరు దీన్ని వేయించుకోవాలి. ఇది ఎగ్ మసాలా. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కరివేపాకు, కొత్తిమీర యాజ్ యూజువల్గా వేసుకునేటివే. ఇప్పుడు కొత్తిమీర లేదు అనేసి ఏమి ఇబ్బంది పడద్దు. కొత్తిమల్లి అంటే తమిళు, కొత్తిమీర అంటే తెలుగు. మేము అటు తెలుగు తమిళు కాదండి, తప్పుగా అనుకోకండి. మేము బార్డర్లో ఉంటున్నాం కాబట్టి మాకు కొంచెం తెలుగు బాగా రాదు, తమిళు బాగా రాదు. అదన్నమాట మా విషయం. ఇట్లా వేయించుకోవాలి. ఈ మసాలా పెట్టుకొని అన్నంలో కలుపుకొని ఊరితోనే రసం పెట్టుకుని వేస్తే చాలు. ఒక కర్రీతోనే మనం భోంచేసేయచ్చు, చాలా బాగుంటుంది. ఇది ఎగ్ మసాలా ఫ్రై చూసారా, ఇలాగన్నమాట. ఇది ఎగ్ మసాలా ఇట్లా ఫ్రై. నేను మీరు కరెక్ట్గా స్కిప్ చేసుకోకుండా చూసుకోండి, మీకు బాగా అర్థమవుతుంది నేను ఎలా చేశాను అనేది. చూడండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే చేసుకొని తినేసి మీరు కామెంట్ పెట్టండి. ఓకే.